హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ 30% ట్యాక్స్ పే చేసి వస్తారు. సో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అని చెప్పేసి అది ఆ ట్యాక్సెస్ అని మనకు అంటూ ఉంటుంది. సో యూజువల్లీ మనం ట్యాక్స్ని సేవ్ చేయాలంటే ఏదైనా మార్గాలు ఉన్నాయా? సో జనరల్‌గా మనం ట్యాక్స్ సేవింగ్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఈక్విటీ మార్కెట్, ఫస్ట్ అదర్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయనేది కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రాపర్టీ, ఇఫ్ యూ సోల్డ్ ఆఫ్టర్ 1 ఇయర్, ప్రాపర్టీ పైన వచ్చిన ఏదైతే లాభం ఉంటుందో దానిపైన ట్యాక్స్ ఎంత ఉంది ఇప్పుడు మనకు? అప్రాక్సిమేట్లీ 12.5%. సేమ్ కదా. లైక్ ఈక్విటీలో కూడా అదే ఉంది. కానీ జనరల్‌గా మనం ఫీల్ అయ్యేది ఏంటంటే అక్కడ పేపర్ మీద కనబడదు, ఇక్కడ పేపర్ పైన కనిపిస్తుంది. 2 రకాలండి. ఒకటి ట్యాక్స్ బెనిఫిటెడ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ట్యాక్స్‌ను సేవ్ చేసుకోవడం. బట్ అంటే 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉన్న ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీకు ట్యాక్స్ ఉండదు. కానీ ఈరోజు అందరూ న్యూ ట్యాక్స్ రెజిమ్‌కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఈఎల్ఎస్ఎస్‌లు, హోమ్ లోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది పనిచేయదు. ఇది ఆర్డినరీ ఇంకా ఓల్డ్ స్టైల్ అయిపోయింది. అట్ ప్రెజెంట్‌లో మన దగ్గర 2 రకాల ట్యాక్స్‌లు ఉన్నాయి. ఒకటి బిలో 12 మంత్స్, ఆఫ్టర్ 12 మంత్స్. బిలో 12 మంత్స్ అయితే 20% ట్యాక్స్ స్ట్రెయిట్ అవే పోతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి ఓన్లీ 12 మంత్స్ కోసం అయితే వాళ్ళు ఈక్విటీకి రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి డెట్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్స్ ఆర్ ట్యాక్స్ రేట్ యువర్ ట్యాక్స్ స్లాబ్. దేర్ ఈస్ నో క్వెషన్, రైట్? ఇప్పుడు ఆఫ్టర్ 12 మంత్స్, లెట్స్ సే 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాతనో లేదా 5 ఇయర్స్ తర్వాతనో మనకు ఒక గోల్ ఉంది. ఇప్పుడు 5 ఇయర్సే తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఐడియల్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. 5 ఇయర్స్ తర్వాత మనం విత్‌డ్రా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15% రిటర్న్ ఇస్తే 5 లాక్స్ యువర్ క్యాపిటల్, 5 లాక్స్ యువర్ ప్రాఫిట్. అంటే ఎక్స్ట్రా ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాని మీద మన ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఎంత? 1.25 లాక్స్ వరకు ఎగ్జెంప్షన్. అవును. మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో 3.75 లాక్స్ సంథింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన మీకు 12.5% ట్యాక్స్ అనేది తీసుకుంటారు. దీన్నైతే మీరు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 12 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ లోడ్స్ లేవు. ఎగ్జిట్ లోడ్స్ ఎప్పుడైనా 12 మంత్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 0 అయిపోతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అనేది అయితే ఉంటుందో, గెయిన్ ఉంటుందో అది 12.5 ఉంటుంది. 1.25 లాక్స్ వరకు మీకు ఎలాంటి ట్యాక్స్ లేదు కదా. అంటే 5 లాక్స్‌లో ఒక 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, మనకి ఎంత యాడ్ అయింది? ఒక 50,000 యాడ్ అవుతుంది. అంటే 50,000 ప్లస్ మీ క్యాపిటల్ ఒక 50,000 విత్‌డ్రా అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక రూల్ ఉంటుంది అద్భుతంగా. ఇది ఎవరు చెప్పకపోయి ఉంటారు ఇంతవరకు. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ చేశారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చేశారు. ఫిఫ్త్ ఇయర్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా విత్‌డ్రా అవుతుంది? అంటే నేను లేటెస్ట్‌గా చేసిన 1,00,000 విత్‌డ్రా అవుతుందా? ఓల్డ్ చేసిన 1,00,000 విత్‌డ్రా అవుతుందా? అవును. ఈ విషయం చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సిస్టమ్‌లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ రూల్ అనేది ఫాలో అవుతారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే మీరు మొదటగా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన రూపీ ఏదైతే ఉంటుందో అది ముందు బయటకొస్తుంది. దీని అర్థం ఏంటనంటే మీరు ఏదైతే ఇప్పుడు విత్‌డ్రాల్‌కి పెట్టారో అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 50,000 లాభం ఉంది. దాన్ని ప్రాఫిట్ బుక్ చేయాలి మనం. చేయాలి అనుకుంటే మొత్తానికి మొత్తం లాభం బయటకు రాదు. అందులో మీ యొక్క క్యాపిటల్ కూడా వచ్చేస్తుంది. క్యాపిటల్ ఒక 50% అండ్ ఇది ఒక 50% వచ్చిందని అనుకుందాం. మీకు 50,000 ప్రాఫిటే కదా. 1.25 వరకు మనకు లిమిట్. సో దీన్ని బట్టి మన అర్థం ఏంటి? మనకు ఎలాంటి ట్యాక్స్ ఫస్ట్ ఇయర్‌కి లేదు. అవును. ఇప్పుడు మీరు విత్‌డ్రా చేసి మళ్ళీ సేమ్ డే లేదా నెక్స్ట్ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత వస్తుంది కాబట్టి ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అప్పుడు కూడా మార్కెట్ కండిషన్ చూసుకొని ఏదో 0.5, 0.3 తక్కువ ఉన్న రోజు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అనుకుందాం. ఇంతకుముందు మన క్యాపిటల్ 5 లాక్స్, 50,000 ప్రాఫిట్ ఉండే. ఇప్పుడు మన క్యాపిటల్ ఎంత అవుతుంది? 5.5 లాక్స్ అవుతుంది. అవును. అలాగే మీరు లాస్ బుక్ చేసేస్తే ఒకవేళ మీకు లాస్ కనుక 50,000 వచ్చిందనుకోండి, 10% లాస్ ఉంటే మీ క్యాపిటల్ అనేది 4.5కి వస్తుంది. ఇటు సైడ్ ఉన్నది కాస్త ఇటు మారిపోతుంది కదా. ఇటు మన ఇన్వెస్టెడ్ అమౌంట్, ఇక్కడ సైడ్ కరెంట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ నెగటివ్‌లో ఉంటే మనకున్న క్యాపిటల్ తగ్గిపోతుంది రీఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు. కరెంట్ వాల్యూ అనేది ప్రాఫిట్‌లో ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ అనేది పెరిగింది. అవును. ఇప్పుడు 5.5 యువర్ క్యాపిటల్ ఫర్ సెకండ్ ఇయర్. మళ్ళీ ఒక 10% రిటర్న్ వచ్చింది అనుకుందాం నెక్స్ట్ ఇయర్‌కి, రైట్? అప్పుడు ఇంకొక 55,000 రూపీస్ యాడ్ అయింది. 55,000 పైన మీకు ఎలాంటి ట్యాక్స్ ఉందా? లేదు. మూడో సంవత్సరం మళ్ళీ ఒక 50,000 రూపీస్ యాడ్ అయిపోయింది. అంటే ఇలా చేస్తున్నప్పుడు ఒకసారి 60,000, 70,000, 80,000, 90,000, ₹1,00,000 ప్రాఫిట్ వచ్చేంత వరకు మీకు దాదాపు ఎలాంటి ఇది ఉండదు. 1,25,000 రూపీస్ కంటే ఎక్కువ చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఎవ్రీ ఇయర్ మీరు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ ప్లస్ క్యాపిటల్ 2 కలిపి మీ ట్యాక్స్ లిమిట్ వరకు విత్‌డ్రా చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. తక్కువ అమౌంట్ వరకు ఇది మీకు ఎలాంటి ట్యాక్స్ అనేది పడదు.
అప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు విత్‌డ్రా చేసినప్పుడు ఏదైతే ప్రాఫిట్ మీరు రీఇన్వెస్ట్‌మెంట్ చేశారో అంతా మీకు క్యాపిటల్ లాగా అయిపోతుంది. దానివల్ల మీకు టాక్స్ అనేది ఈ 5,00,000 వరకు అయితే దాదాపు జీరో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంతకంటే ఇక పెద్ద వాల్యూ ఉన్నప్పుడు అది డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఈ విధంగా కొంత టాక్స్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. బట్ కంపారేటివ్‌లీ ఎనీ అసెట్ క్లాస్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ గాని, ఈక్విటీ గాని సేమ్ టాక్స్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.